తమ కృపా విశేషం వలన జీవికి జ్ఞానం కలుగుతోంది. అంటే పరమాత్మ లోపల ఉండి ఆయన్ని తెలుసుకోవడానికి నీవు ప్రయత్నం చేసినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఆయన ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. కానీ ఆయన యొక్క కృప అంటే ఆయన కోసం నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఆయన కృపా విశేషం వలన నీకు జ్ఞానం కలుగుతోంది. అంటే నేను పరమాత్మ యొక్క ప్రతినిధిని అనేటువంటి స్పృహ జ్ఞానం ఎప్పుడు కలుగుతోంది అంటే అప్పుడు కలుగుతోంది. తర్వాత తమ మాయ చేత జ్ఞానం హరించిపోతోంది. ఇక్కడ మళ్ళీ ప్రకృతి పురుషుడు కాదు, వేరే ఉంది ఇంకోటి మాయ. సో మాయ చేత ఆ కలిగిన జ్ఞానం హరించిపోతోంది. ఎందుకు మాయ యొక్క పాత్ర ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం ఆలోచించేటట్లయితే నీవు జన్మించిన తరువాత మాయ యొక్క ప్రభావానికి లోనైపోయి 3 గుణాలకి మనం బందీ అయిపోతున్నాం. అయిపోయినప్పుడు ఈ ధరించిన శరీరమే నేననేటువంటి భావంలోకి వెళుతున్నావు. ఇది మాయ. దీనివలన నువ్వు నిజంగా పరమాత్మ యొక్క ప్రతినిధివి, నీవు బ్రహ్మానివే అనేటువంటి జ్ఞానం పోతుంది. పొద్దున వచ్చింది ఆ డిస్కషన్ మనకి చక్కగా అర్థమైందా? సో ఇక్కడ ఇప్పుడు మాయ యొక్క ప్రవేశం వచ్చింది. వచ్చి తమ ఆత్మస్వరూపిణి అయిన మాయావతి చిత్ర విచిత్రాలు. ఆమె ప్రవర్తనను తమకే అవగతం, మరెవరికి ఏ కొంచెమూ ఎరగదు. సో ఈ సృష్టిలో వచ్చిన ఎవరూ కూడా ఆయన యొక్క విష్ణు మాయని ఎవరూ తెలుసుకోలేరు. అర్థమైందా? కాబట్టి నీవు ప్రకృతి పురుషుడు భిన్నమా అభిన్నమా అని తెలుసుకోవాలనుకుంటే నీవు ఈ మాయకు లోబడకుండా ఉండాలి. అర్థమవుతుందా చెప్పేది? చాలా కొద్దిగా సీరియస్గా లోపలికి వెళ్ళాలి. కళ్ళు కొట్టుకుంటూ ఉండకండి దయచేసి. అర్థమైందా? సో ప్రకృతి పురుషుడు భిన్నమా అభిన్నమా అని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు నీ మాయ చేత నీకున్న జ్ఞానం పోగొట్టుకునే పరిస్థితి రాకూడదు. అప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నిటి గురించి ప్రశ్నించాడు వాడు? ప్రకృతి పురుషుడు భిన్నమా అభిన్నమా, తర్వాత నీ మాయ లేకపోతే నీ అనుగ్రహం ఉంటేనేమో నాకు జ్ఞానం కలుగుతోంది, నీ మాయ పడి లోనపోతే నాకు జ్ఞానం పోతోంది. కాబట్టి నీ ఆత్మ ఇదైనటువంటి స్వరూపిణి అయిన పరమాత్మ యొక్క ఆత్మస్వరూపిణి మాయాదేవిటి, దాని పేరు మాయావతి. ఆ మాయావతి చిత్ర విచిత్రాలు చేస్తోంది. ఆమె ప్రవర్తనలు కేవలం నీకు మాత్రమే అవగతం, ఇంకెవరికి తెలియదు. ఆఖరికి నారదుల వారు కూడా మాయ అంటే ఏమిటి, నేను 24 గంటలు నీ పేరే చదువుతూ ఉంటాను, నా నోట్లో ఇంకోటి రాదు, మాయ నన్నేం చేస్తుంది, నేను ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేస్తుంటాను ప్రగల్భాలు పలికాడు. ఓహో అట్లాగా, అదేమిటో చూపిస్తాను పాడు, ఎట్లా ఉంటుందో మాయ ఎట్లా ఉంటుందో చూపించమని అడిగాడు. చూపించమని అడిగేటప్పుడు సరే అయితే పద వెళ్దామని చెప్పేసి ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇందులో ఒక మునకేసిరా తర్వాత చెప్తాను అన్నాడు. వీడు మునక వెయ్యగానే ఏం జరిగింది అంటే వీడు ఒక కుటుంబీకుడుగా మారిపోయాడు. ఒక ఆవిడ దొరికింది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. అంతా అక్కడే జరిగిపోయి ఆఖరికి ఓ పిల్లాడు చచ్చిపోయాడు. వాడి కోసం ఏడుస్తుండగా మెలుకొచ్చి ఇయ్యమ్మక్కడ బంగారం చేయండి, నేను నారదుని, నేను సన్యాసిని, నాకు పిల్లలు ఏమిటని అప్పుడు జుట్టు పట్టి పైకి లాగితే సరస్సులోంచి బయటకు వచ్చాక, ఓయి నాయనో ఇంతుందా నీ మహిమ, నాయన మాయని దాటం మా వల్ల కాదు, నీకు శరణం. కాబట్టి ఎవడైనా నీ మాయకు లోబడాల్సిందే, దాన్ని దాటడం మన వల్ల అయ్యే పని కాదని అప్పుడు దండం పెట్టాడు. ఎవరు? నారద మహాముని. అదే మరి ఆయనకైతే మన సంగతి ఏందిరా అయ్యా, ఏమన్నా ఉంటాము, మనం ఉండం కదా. కాబట్టి మనం అంతా దేంట్లో పడిపోయి ఉన్నాం అంటే ఆ మాయలో పడిపోయినాం. ఆ మాయ ఏమిటి? ఈ శరీరమే నేను, ఇంతే. ఈ శరీరం నేను కాదు, పరమాత్మ స్వరూపాన్ని. తత్తును పట్టుకో, త్వం వదిలేయి. ఇంతకుముందు కూడా చెప్పాను, తత్వం అనే మాటకు అర్థం చెప్పినప్పుడు ఆ తత్తును పట్టుకుండు. ఆ తత్తు వలన ఈ త్వం కదులుతోంది, ఆడుతోంది, డ్యాన్స్ చేస్తోంది. నువ్వు ఈ తమ్మువు కాదు, దాని ఆధారంలో ఉన్నావు. కాబట్టి నీ దృష్టి తత్తులో ఉండాలి ఇప్పుడు. అది మర్చిపోతే నువ్వు మాయకు లోయపడిపోతావు. ఏమన్నా కొద్దిగా వెళ్ళినట్టుగా ఉందా, ఇంకా సౌసౌగానే ఉందా కొద్దిగా? సో
కాబట్టి దయ ఉంచి నాకు సందేహ నివారణ చేయండి అని 2 ప్రశ్నలు వేశాడు. ఒకటి ప్రకృతి పురుషుడు, భేదం అభేదం. రెండోది మాయ. నీ మాయ లేకపోతే నాకు జ్ఞానం కలుగుతుంది, నీ మాయ ఉంటే నాకు జ్ఞానం పోతుంది. ఇదేమిటి? దానికి ఇప్పుడు పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. ఎందుకు కొద్దిగా సమయం తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే, సరే క్లాస్ అయి కొన్ని రోజులు అయింది, గ్యాప్ వచ్చింది. రెండోది మనం మామూలుగా తెల్లారేపటికే మర్చిపోతాం. కాబట్టి ఒకసారి పునశ్చరణ చేసుకుంటే కానీ మనం మళ్ళీ లైన్లోకి రాలేం. టెంపో అది మామూలుగా రన్నింగ్ చేయాలనుకుంటే వార్మింగ్ చేస్తారు కదా ముందు, అట్లా అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు, ఉద్ధవా, ప్రకృతి పురుషులకు శరీర ఆత్మలకు గల భేదం చాలా ఉంది. ఈ ప్రాకృత జగత్తులో జనన మరణాలు, వృద్ధి లయాలు మొదలైన వికారాలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రకృతి అధీనంలో ఏర్పడినటువంటి జగత్తు. జగత్తు అంటే మీకు అర్థం చెప్పాను. ఏది? జనించి నశించేది, జనించేది గతించేది, అది జగత్తు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలోంచి వస్తుంది. ప్రకృతికి అసలు ఒరిజినల్గా దానికి ఏమీ లేదు, అది జడం. దానికి పరమాత్మ యొక్క చైతన్యంతో దానికి ఉనికి వస్తాం. ఇందాకే చెప్పాను, అమ్మవారి ఉంటేనే అయ్యవారి ఉనికి తెలుస్తుంది, అయ్యవారు ఉంటేనే అమ్మగారికి చలనం ఉంది. ఈ ఒక్క ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. చాలా కష్టం మీద నాకు చెప్పబడినటువంటి రహస్యం. వేదాంతం మొత్తం వస్తుంది నీకు, ఇంతకన్నా ఇంకేం చెప్పక్కర్లా. దీని మీద రోజులు మాట్లాడచ్చు. ఓకే, సరే. ఈ ప్రాకృత జగత్తులో జనన మరణాలు, వృద్ధి లయాలు అంటే పెరగటం, నశించిపోవడం అన్నీ కూడా వికారాలు జరుగుతున్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ గుణ సంక్షోభ కారణంగానే ఇలా జరుగుతుంది. సో గుణ సంక్షోభం అంటే ఏమిటి? నిన్న మనం దీంట్లో చూసాం, ఇక్కడెక్కడో చదువుతున్నప్పుడు సత్వగుణాన్ని పెంపొందించుకోవడం ఎట్లా అని మన మలయాళ స్వాముల వారి దాంట్లోనే ఎక్కడో చదివాం. సో అక్కడేమిటి? సత్వగుణాన్ని నువ్వు పెంపొందించుకుంటే పరమాత్మకు దగ్గరయ్యే అవకాశం నీకు వస్తుంది. అలా కాకుండా మాయకు లోబడి నీవు రజోగుణాన్ని, తమోగుణాన్ని పెంపొందించుకుంటే నువ్వు ఎప్పుడూ ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేవు, పరమాత్మ దరిదాపుల్లోకి నువ్వు వెళ్ళలేవు. సో ఈ గుణాల సంక్షోభ కారణంగా ఇది జరుగుతోంది.